కూటమి ప్రభుత్వ పాలనలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదవుతున్నాయి. కోడిని చంపారని ఇద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై తిరుపతి ఈస్ట్ పీఎస్లో కేసు నమోదైంది. డిసెంబర్ 21న వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కోడిని కోసి రక్తాభిషేకం చేశారంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. అంతేకాక వారిపై బీఎన్ఎస్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నలందుల బాలసుబ్రహ్మణ్యం రెడ్డిని A1గా, అమ్ముగుంట భువన్ కుమార్ A2గా చేర్చారు. రోడ్డు పక్కన కోడిని కోసి రక్తాభిషేకం చేయడం వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్టు చేసి తిరుపతి 2వ అదనపు జ్యుడిషియల్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. కూటమి ప్రభుత్వ పాలనలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదవుతున్నాయి. కోడిని చంపారని ఇద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై తిరుపతి ఈస్ట్ పీఎస్లో కేసు నమోదైంది. డిసెంబర్ 21న వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కోడిని కోసి రక్తాభిషేకం చేశారంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. అంతేకాక వారిపై బీఎన్ఎస్ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నలందుల బాలసుబ్రహ్మణ్యం రెడ్డిని A1గా, అమ్ముగుంట భువన్ కుమార్ A2గా చేర్చారు. రోడ్డు పక్కన కోడిని కోసి రక్తాభిషేకం చేయడం వల్ల ప్రజలు భయాందోళనకు గురయ్యారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అరెస్టు చేసి తిరుపతి 2వ అదనపు జ్యుడిషియల్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.